లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం 7 అనే సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాము. బైబిల్ కాలాల్లో సంఖ్యలు తరచుగా లోతైన అర్థాన్ని సూచిస్తాయి. 7 అనే సంఖ్య బైబిల్లో ప్రాముఖ్యంగా ఉంది. ఇది 700 సార్లు మనకి బైబిల్లో కనిపిస్తుంది. సృష్టి యొక్క 7 రోజుల నుండి ప్రకటనలోని అనేక 7ల వరకు 7 అనే సంఖ్య పూర్తి మరియు పరిపూర్ణత, విమోచన మరియు స్వస్థత, వాగ్దానాలు, ప్రమాణాలు, నెరవేర్పు వంటి భావాలను సూచిస్తుంది. బైబిల్లో 7 అనే సంఖ్య ఎలా ఉపయోగించబడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. బైబిల్లో 7 అనే సంఖ్య తరచుగా పూర్తి లేదా పరిపూర్ణతను సూచిస్తుంది. దేవుడు 6 రోజుల్లో ఆకాశాన్ని, భూమిని సృష్టించాడని ఆదికాండము మనకి చెబుతుంది. మరియు అది పూర్తయిన తరువాత దేవుడు 7వ రోజున విశ్రాంతి తీసుకున్నారు. దేవుడు 6 రోజులు శ్రమించిన తరువాత పవిత్ర సబ్బాతుగా ప్రత్యేకించిన రోజు 7వ రోజు. ఆ రోజే విశ్రాంతి తీసుకోవడం ద్వారా వారాన్ని పూర్తి చేయాలని ఆజ్ఞాపించారు. 7 అనే సంఖ్యకు కూడా అర్థం ఉంది మరియు సిలువ వేయడంలో పూర్తిని సూచిస్తుంది. యేసు తన భూసంబంధమైన విధులను పూర్తి చేసినప్పుడు సిలువ నుండి వేదనతో 7 ప్రకటనలను మాట్లాడారు. అవి ఏంటంటే, మొదటిది, తండ్రి, వారిని క్షమించుము, ఎందుకంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. రెండవ మాట, నిజముగా నేను నీతో చెప్పుచున్నాను, నేడు నీవు నాతో పరదేశులో ఉందువని. మూడవ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. తరువాత ఆయన శిష్యునితో, ఇదిగో నీ తల్లి అని అన్నారు. నాలుగవ మాట, నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు? ఐదవ మాట, నాకు దాహం వేస్తోంది. ఆరవ మాట, ఇది సమాప్తమైంది. ఏడవ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. ఈ విధంగా ఆయన 7 మాటలు మాట్లాడారు. పరిపూర్ణత సందర్భంలో మనం ఎలా ప్రార్థించాలి అని అడిగినప్పుడు యేసు 7 వ్యక్తులతో మాట్లాడారు. దానికి ప్రతిస్పందనగా యేసు మనకు ప్రభువు ప్రార్థనను ఇచ్చారు. ఆ మాటలు క్రీస్తు నుండే వచ్చాయని పరిగణలోనికి తీసుకుంటే ప్రార్థన చేయడానికి ఇది ఖచ్చితంగా సరైన మార్గము. ముఖ్యంగా ప్రభు ప్రార్థనలో 7 విన్నపాలు ఉన్నాయి. మొదటి విన్నపము, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. రెండవ విన్నపము, నీ రాజ్యము వచ్చునుగాక. మూడవది, పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నీ చిత్తము నెరవేరునుగాక. నాలుగవది, ఈ దినమున మా అనుదిన ఆహారము మాకు దయచేయుము. ఐదవది, మాపై అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లే మా అపరాధములను క్షమించుము. ఆరవది, మమ్మును శోధనలోనికి నడిపించకుము. ఏడవది, చెడు నుండి మమ్మును నడిపించుము. ఈ విధంగా ఆయన 7 మాటలను చెప్పారు. యేసు మళ్ళీ 7 వ్యక్తులతో మాట్లాడుతూ తనను తాను రక్షణకు మార్గంగా మరియు నమ్మకమైన సేవకుడిగా పరిపూర్ణ ప్రతిఫలంగా వర్ణించుకోవడానికి 7 రూపకాలను ఉపయోగించారు. యేసు మనకు ఇలా చెబుతున్నారు, జీవపు రొట్టె, లోకానికి వెలుగు, రక్షణ ద్వారము, మంచి గొర్రెల కాపరి, పునరుద్ధానము మరియు జీవం, మార్గం, సత్యం మరియు జీవితం మరియు ద్రాక్షావల్లి. అదనంగా ప్రభువు మాటలు 7 సార్లు శుద్ధి చేయబడిన బంగారంలా అని రాసినప్పుడు దేవుని మాటల పరిపూర్ణ స్వభావాన్ని వివరించడంలో రాజు దావీదు 7 సంఖ్యలు ప్రస్తావించారు. అదేవిధంగా ప్రవక్త యెషయా రాబోయే మెస్సయ్యను వర్ణించినప్పుడు రక్షకుడుకు కలిగి ఉండే 7 లక్షణాలను అతను జాబితా చేశాడు. బైబిల్లో 7 అనే సంఖ్య యొక్క అర్థం కూడా విమోచన మరియు స్వస్థతతో ముడిపడి ఉంది. ప్రతి 7వ సంవత్సరం ఇశ్రాయేలీలు ఒకరితో ఒకరు చేసుకున్న అప్పులన్నిటినీ రద్దు చేసి వారి బానిసలను విడిపించాలని ద్వితీయోపదేశకాండము మనకి చెబుతుంది. పేతురు యేసును ఎన్నిసార్లు ఒకరినొకరు క్షమించుకోవాలి అని అడిగినప్పుడు యేసు 77 సార్లు అని జవాబిచ్చారు. ఆ తరువాత సందర్భంలో స్వస్థత గురించి ప్రవక్త అయిన ఎలీషా నయమానును కుష్ఠిరోగి స్వస్థత పొందడానికి 7 సార్లు యోర్దాను నదిలో స్నానం చేయమని చెప్పినప్పుడు 7 సంఖ్యను ప్రస్తావించారు. అంతేకాకుండా యేసు సబ్బాతు రోజున లేదా వారంలోని 7వ రోజున చేసిన 7 స్వస్థత అద్భుతాలలో 7 మరియు స్వస్థత మధ్య సంబంధాన్ని చూస్తాము. ప్రత్యేకంగా యేసు 7వ రోజున 7 స్వస్థపరిచారు. వికృత చేయగలిగిన వ్యక్తి, రెండవ అతను అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి,
మూడవ వ్యక్తి జ్వరంతో బాధపడుతున్న పేతురు అత్త. నాలుగవ వ్యక్తి దెయ్యం పట్టి కుంటిగా మారిన స్త్రీ. ఐదవ వ్యక్తి శరీరం అసాధారణంగా వాపుతో ఉన్న వ్యక్తి. ఆరవ వ్యక్తి బెతస్తా కోనేరు దగ్గర ఉన్న కుంటివాడు. ఏడవ వ్యక్తి పుట్టుకతోనే అంధుడైన అతను. ఈ విధంగా ఆయన విశ్రాంతి దినమున 7 స్వస్థపరిచారు. 7 అనే సంఖ్య తరచూ వాగ్దానాలు లేదా ప్రమాణాల నెరవేర్పుతో కూడి ఉంటుంది. నిజానికి ప్రమాణం చేయడానికి ఉపయోగించే హిబ్రూ పదం షాబా మరియు 7 అనే హిబ్రూ పదం షేబా. 2 సంతృప్తి లేదా సంపూర్ణత అనే అర్థం వచ్చే హిబ్రూ పదం నుండి ఉద్భవించాయి. ఆదికాండంలో దేవుడు మళ్ళీ వరదతో భూమిని మళ్ళీ నాశనం చేయను అని వాగ్దానం చేశారు మరియు 7 రంగులతో కూడిన ఇంద్రధనస్సుతో ఈ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారు. తరువాత ఆదికాండంలో అబ్రహాము ఒక నిర్దిష్ట నీటి బావిపై యాజమాన్య ప్రమాణం చేశాడు. అబ్రహాము 7 గొర్రెపిల్లలను బహుమతిగా ఇచ్చి ప్రమాణం చేసిన ప్రదేశానికి బైర్షేబా అని పేరు పెట్టాడు. దీని అర్థము ప్రమాణం యొక్క బావి లేదా 7 అని బావి. యెహోషువ గ్రంథ వాగ్దానాలతో 7 పరస్పర సంబంధం గురించి మరొక ఉదాహరణను మనకు అందిస్తుంది. అక్కడ యెహోషువ మరియు అతని సైన్యం 7వ రోజున 7 సార్లు 7 యాజకులు 7 బాకాలు ఊదుతూ నగరం చుట్టూ తిరిగితే యెరికో కోట గోడలను కూల్చివేస్తానని దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. యెహోషువ ప్రభువు ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించిన తరువాత ప్రభువు వాగ్దానం చేసినట్లుగానే యెరికో గోడలు కూలిపోయాయి. ప్రకటన గ్రంథంలో 7 కూడా వాగ్దానాలతో ముడిపడి ఉంది. ముఖ్యంగా 7 సంఘాలు ఉద్దేశించి రాసిన 7 లేఖల గురించి మనం చదువుతాము. అదేవిధంగా ప్రకటన గ్రంథం తరచుగా 7 సంఖ్యను ప్రస్తావిస్తుంది. 7 ముద్రలు, 7 దేవదూతలు ఊదిన 7 బాకాలు మరియు 7 దేవదూతలు మోసుకెళ్లిన దేవుని వాగ్దానం, 7 కోపపాత్రలు. ఈ విధంగా ప్రకటన గ్రంథంలో మనం 7 అనే సంఖ్యను వింటూనే ఉంటాము. ఈ విధంగా మనము బైబిల్లో 7 అనే సంఖ్యను 700 సార్లు వింటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.